నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు జూన్ 27 నాటికి హైదరాబాద్ నుంచి అమరావతికి మొత్తం ఉద్యోగులు ఒకేసారి తరలించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం వాణిజ్య పన్నుల శాఖను మరింత పటిష్టపరచాలని స్పష్టీకరణ తుమ్మిడిహట్టి నుంచి సుందిళ్లకు నీటి మళ్లింపుపై తెలంగాణ సర్కారు దృష్టి అధ్యయనానికి ఆదేశాలు భారీగా పెరిగిన ప్రాజెక్టుల అదనపు పనుల వ్యయం జాతీయ అర్హత పరీక్ష నీట్ ఆర్డినెన్స్ పై న్యాయ సలహా కోరిన రాష్ట్రపతి సుప్రీం తీర్పు నేపథ్యంలో ఆచితూచి వ్యవహరిస్తున్న ప్రణబ్ నేడు ఇరాన్ వెళ్లనున్న ప్రధాని మోదీ ఇంధనం మౌలిక వస్తుల రంగాల్లో బంధం బలోపేతమే లక్ష్యం చాబార్ ఓడరేవు అభివృద్ధికి ఒప్పందం ఐపీఎల్ 9లో ప్లే ఆఫ్ కు దూసుకెళ్లిన గుజరాత్ 6 వికెట్ల తేడాతో ముంబైపై గెలుపు పాయింట్ల పట్టికలో అగ్రస్థానం జూన్ నెలాఖరుకల్లా హైదరాబాద్లోని అన్ని శాఖల ఉద్యోగులను అమరావతికి తరలించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో శాఖాధిపతుల కార్యాలయాల కోసం భవనాలు అద్దెకు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయాన్ని G+1కే పరిమితం చేయాలని నిర్ణయించారు. సచివాలయం సహా కొన్ని ముఖ్యమైన శాఖలను వెలగపూడికి తరలించాలని స్పష్టం చేశారు. జూన్ చివరి నాటికి తాత్కాలిక సచివాలయం అందుబాటులోకి వచ్చినా రాకపోయినా అమరావతి కేంద్రంగా పాలన ఖచ్చితంగా సాగించాలని ఏపీ సర్కారు యోచిస్తోంది. సచివాలయ నిర్మాణం, ఉద్యోగుల తరలింపుపై సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, సీనియర్ అధికారులతో రాత్రి పొద్దుపోయేదాకా సమాలోచనలు జరిపారు. జూన్ 27 నాటికే హైదరాబాద్ నుంచి మొత్తం ఉద్యోగులందరినీ ఒకేసారి రాజధానికి తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. జూన్ 27 హైదరాబాద్లో ఉన్న ఉద్యోగస్తులు మారేటట్టుగా ఏదైతే వాళ్ళు ఆల్రెడీ గుంటూరు, విజయవాడలో బిల్డింగ్స్ తీసుకుని ఉన్నారో ఆ బిల్డింగ్ కావాల్సిన ఫర్నిచర్ని ఇమీడియట్గా వాళ్ళు చేసుకునేటట్టుగా ఈరోజు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మొత్తం ఉద్యోగస్తులందరినీ జూన్ 27కి ఇక్కడ తరలించేదని ఈరోజు నిర్ణయం తీసుకుంటారు. G+1గా నిర్మాణమవుతున్న సచివాలయ భవనంలో మరో 2 అంతస్తులు నిర్మించి ఉద్యోగుల్ని దఫాదఫాలుగా తరలించాలని మొదట భావించినప్పటికీ ఉద్యోగుల పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయం మార్చుకుంది. ఇప్పుడు ఇక్కడ కట్టడం వల్ల కొందరిని జూలై, కొందరిని ఆగస్టు డిఫరెంట్ డేట్స్లో తీసుకురావాల్సి వస్తుంది. కానీ మన పరిస్థితులు అంటే జూన్ 15th ఫస్ట్ నుంచి 15th స్కూల్స్ తెరుస్తున్నారు. వాళ్ళ పిల్లలు ఇప్పుడు కొద్ది రోజులు అక్కడి నుంచి ఆగస్టు దాకా మళ్ళా ఇక్కడికి తీసుకొస్తే అడ్మిషన్ల ప్రాబ్లం, ఆ ప్రాబ్లం వస్తుంది. ఆ దృష్టి యాక్చువల్గా ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. ఉద్యోగుల తరలింపుపై సోమవారం మరోసారి సమీక్ష నిర్వహించనున్న ముఖ్యమంత్రి ముందుగా తరలించాల్సిన శాఖలను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విజయవాడలో ఈ నెల 24, 25 తేదీల్లో నిర్వహించే కలెక్టర్ల సదస్సు అజెండా ఖరారైంది. తొలి రోజు రెండింకల వృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేస్తారు. పరిపాలనా సంస్కరణలు, పల్స్ సర్వే, పెమాండు, గ్రామీణ నీటి సరఫరా, సిమెంట్ రోడ్లు, జలవనరుల నిర్వహణ, స్మార్ట్ ఏపీ, ఖరీఫ్ రబీల్లో చేపట్టే కార్యక్రమాలు వంటి అంశాలపై చర్చిస్తారు. చివరగా ఉత్తమ పాలనా పద్దతులు, అనుభవాలు పంచుకోవడం తదితర అంశాలపై ఓపెన్ సెషన్ నిర్వహిస్తారు. రెండో రోజు అగ్రి బిజినెస్, పర్యాటకం, గృహ నిర్మాణం, పారిశ్రామిక పట్టణాలు, విద్య, సంక్షేమం, వైద్యం, సెర్ఫ్, చంద్రన్న బీమా పథకం అమలు తదితర అంశాలను చర్చిస్తారు. చివరిగా శాంతి భద్రతలపై సమీక్షిస్తారు. 26న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తారు. అసంఘటిత కార్మికుల కోసం చంద్రన్న బీమా యోజన పథకానికి శ్రీకారం చుట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుమారు 2 కోట్ల మందిని బీమా పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించింది. 2 కోట్ల మందిని చేర్చే బాధ్యతను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థకు అప్పగించింది. సెర్ఫ్ ఆధ్వర్యంలోని మహిళా సంఘాలు ఈ నమోదు కార్యక్రమాలను నిర్వహిస్తాయి. ఈ నెల 27న ఇందుకు సంబంధించిన శిక్షణ తరగతులను సెర్ఫ్ ఏర్పాటు చేయనుంది. ఈ పథకంలో చేరిన వారు ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయలను బాధిత కుటుంబానికి అందిస్తారు. 18 ఏళ్ల నుంచి 70 ఏళ్లలోపు వారంతా ఈ పథకానికి అర్హులేనని సెర్ఫ్ సీఈఓ కృష్ణమోహన్ తెలిపారు. తెలంగాణలో పునరాకృతి చేసిన సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి అదనపు వ్యయం భారీగా ఉంటుందని మంత్రివర్గ ఉపసంఘం తేల్చింది. పాత వాటితో విడదీయలేని పనులు, కొత్త గుత్తేదారులకు అప్పగించడానికి అవకాశమున్న పనులకు 2015-16 సంవత్సర ధరలను వర్తింపచేసినా
అదనపు వ్యయం సుమారు 28,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని ఉపసంఘం అంచనాకు వచ్చింది. ఈ విషయంలో 3 సిఫారసులు చేసిన ఉపసంఘం వాటి ద్వారా ముందుకు వెళ్లవచ్చని ప్రభుత్వానికి సూచించింది. 1 కోటి ఎకరాలకు నీరందించే లక్ష్యంతో ఆకృతి మార్చిన సాగునీటి పథకాలకు సంబంధించిన అదనపు పనులపై తెలంగాణ నీటిపారుదల మంత్రి హరీష్ రావు చైర్మన్ గా, మంత్రులు ఈటెల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు సభ్యులుగా ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం తుది నివేదికను ఖరారు చేసింది. గతంలో ఒప్పందం చేసుకున్న 29 ప్యాకేజీల వివరాలను నివేదికలో పొందుపరిచింది. 29 ప్యాకేజీల పనులకు గతంలో గుత్తేదారులతో చేసుకున్న ఒప్పందాల విలువ 31,592.78 కోట్ల రూపాయలని మంత్రివర్గం తెలిపింది. పునరాకృతిలో భాగంగా పనుల స్వరూపం మార్చినందున అంచనాలు బాగా పెరిగాయి. ఉపసంఘం నివేదిక ప్రకారం 6 నుంచి 1000% వరకు అదనంగా పెరిగిన పనుల అంచనాలున్నాయి. పాత గుత్తేదారు నుంచి పెరిగిన పనిని విడదీయడానికి అవకాశం లేని వాటిని ఆ గుత్తేదారులకే పాత ధరలకు అప్పగిస్తే 5,968.58 కోట్లు వ్యయమవుతుందని లెక్కగట్టింది. విడదీసి వేరే గుత్తేదారులకు అప్పగించడానికి అవకాశమున్న పనుల విలువ 13,262.43 కోట్లుగా అంచనా వేసింది. మొత్తం పెరిగిన పనులను పాత ధరల ప్రకారం ఇస్తే 19,231.01 కోట్లవుతుంది. ఇవే పనులకు 2015-16 ధరలు వర్తింపచేస్తే విడదీయడానికి అవకాశం లేని వాటికి 15,677.19 కోట్లు, విడదీసి వేరే గుత్తేదారుకు అప్పగించడానికి అవకాశమున్న పనులకు 21,853.20 కోట్లు అదనపు వ్యయమవుతుందని లెక్కగట్టారు. తాజా ధరల ప్రకారం అదనపు పనుల విలువ 37,530.39 కోట్ల రూపాయలని తేల్చారు. అదనపు పనుల విషయంలో తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం 3 రకాల సిఫారసులు చేసింది. విడదీయడానికి అవకాశం లేని పనులను పాత గుత్తేదారులకు ఇవ్వడం, పాక్షికంగా పని స్వభావం మారిన వాటిని స్విచ్ ఛాలెంజ్ పద్ధతిలో అప్పగించడం, పూర్తిగా పని స్వభావం మారిన వాటికి మళ్లీ టెండర్ పిలవడం ద్వారా అదనపు పనులను చేయించాలని ఉపసంఘం సూచించింది. అయితే అదనపు పనులను ఎక్కడ పాత గుత్తేదారులకు ఇవ్వాలి, ఎక్కడ తాజా ధరలతో టెండర్లు పిలవాలనే అంశంపై తెలంగాణ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరోవైపు తమ్మిడిహట్టి ఆనకట్ట నీటిని కాళేశ్వరానికి ఉపయోగించుకునే అవకాశాలను తెలంగాణ సర్కార్ పరిశీలిస్తోంది. తమ్మిడిహట్టి వద్ద 148 మీటర్ల ఎత్తున ఆనకట్ట నిర్మాణం ద్వారా ఆదిలాబాద్ జిల్లాలోని 2 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చాక కూడా దాదాపు 80 నుంచి 100 టీఎంసీల వరకు నీరు అందుబాటులో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ దిశగా ప్రాథమిక అధ్యయనం జరిగినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆ నీటిని వినియోగించుకునే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎలాంటి ఖర్చు లేకుండా గ్రావిటీ ద్వారా నీరొచ్చే అవకాశం ఉన్నందున ఆ నీటిని సుందిళ్ల ఆనకట్టకు తరలించవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి అధ్యయనం చేయాలని ఇంజనీర్లకు ప్రభుత్వం సూచించింది. అధ్యయన నివేదిక తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు కంటే ముందే ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసేందుకు తెలంగాణ సర్కారు సమాయత్తమవుతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీ నియమించే యోచనలో ఉంది. ఈ మేరకు ముసాయిదా మార్గదర్శకాలు రూపొందగానే ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. కొత్త జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, సంయుక్త కలెక్టర్లను బదిలీపై ప్రభుత్వం నియమిస్తుంది. జిల్లా రెవెన్యూ అధికారి సహా ఇతర జిల్లాస్థాయి పోస్టులకు మాత్రం కొత్త నియామకాలు జరపాల్సి ఉంటుంది. ఇందుకు ఎలాంటి విధానం అవలంబించాలనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. కలెక్టరేట్లు, ఇతర కార్యాలయాలకు ఎంతమంది ఉద్యోగులుండాలి, ఎన్ని విభాగాలు అవసరమనే అంశాలపైన నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుతం కలెక్టరేట్లలో ఏ నుంచి హెచ్ వరకు విభాగాలుండగా కొత్త జిల్లాల పరిధి తగ్గుతున్నందున కొన్నింటిని కుదించే అవకాశముంది. ఆ మేరకు ఉద్యోగుల సంఖ్య తగ్గుతుందని భావిస్తున్నారు. ప్రస్తుత జిల్లా కార్యాలయాల్లోని ఉద్యోగులు, అధికారులను విభజించి కొత్త జిల్లాలకు పంపాలని కేసీఆర్ సర్కార్ భావిస్తోంది. ఇందుకు ఐచ్ఛికాలు కల్పించడం, దరఖాస్తులు తీసుకోవడం, నేరుగా బదిలీలు చేయడమనే 3 విధానాలున్నాయి. వాటిలో ఏ విధానం అనుసరణీయమనే అంశంపైన ప్రభుత్వం దృష్టి సారించింది. కొత్త జిల్లాల్లో ఉద్యోగులకు వసతులు, ఇతర అంశాలను తెరాస సర్కార్ పరిశీలిస్తోంది. వీటన్నింటి కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేదా ఆ స్థాయి ఉన్నతాధికారితో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. తెలంగాణలో చివరిసారిగా 1978లో కొత్త జిల్లాగా రంగారెడ్డి ఏర్పాటైంది. తాజాగా పెద్ద ఎత్తున జిల్లాలను పెంచుతున్నందున ప్రత్యేక మార్గదర్శకాలు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఉన్నత స్థాయి కమిటీ కొత్త జిల్లాల్లో ఉద్యోగులు, అధికారుల కూర్పుపై మార్గదర్శకాలను రూపొందించి వాటి అమలుకు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. ఆ మేరకు ఉత్తర్వులు జారీ అవుతాయి. కొత్త జిల్లాలకు తెలంగాణలోని దాదాపు అన్ని ప్రభుత్వ సంఘాలు మద్దతు ప్రకటించాయి. పెద్ద ఎత్తున పదోన్నతులతో పాటు హోదాలు పెరిగే అవకాశముందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. జిల్లాల విభజనను అంతా కోరుకుంటున్నందున సమస్యలు ఉండబోవని భావిస్తున్నట్లు నేతలు చెబుతున్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్లో ప్రవేశాలకు సంబంధించి జాతీయ అర్హత పరీక్ష నీట్ నుంచి ఈ ఏడాదికి మినహాయింపు ఇస్తూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్పై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ న్యాయ సలహా కోరారు.
ప్రైవేటు కళాశాలలు, డీమ్డ్ వర్సిటీలు నీట్ పరిధిలోకి రావాల్సిందేనన్న కేంద్రం సుప్రీంకోర్టు తీర్పు నుంచి పాక్షికంగా మినహాయింపునిస్తూ వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని సీట్లను స్థానిక పరీక్షల ద్వారా ఈ ఏడాదికి భర్తీ చేసుకునేందుకు ఆర్డినెన్స్ తెచ్చింది. ఈ ఆర్డినెన్స్పై సంతకం చేస్తే ఎదురయ్యే పరిణామాలపై న్యాయ నిపుణులతో ప్రణబ్ సంప్రదింపులు జరుపుతున్నారని రాష్ట్రపతి భవన్ వర్గాలు వెల్లడించాయి. దాదాపు 15 రాష్ట్రాలు నీట్పై సుప్రీం తీర్పును వ్యతిరేకించిన నేపథ్యంలో నీటి పరిధి నుంచి ప్రభుత్వ కళాశాలల్లోని సీట్లతో పాటు ప్రైవేటు కాలేజీల్లో ఉన్న ప్రభుత్వ కోటా సీట్లను మినహాయిస్తూ శుక్రవారం కేంద్ర మంత్రివర్గం ఆర్డినెన్స్కు ఆమోదముద్ర వేసింది. ఆర్డినెన్స్ అమల్లోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వ బోర్డుల పరిధిలో ఉండి ఇప్పటికే పరీక్ష రాసిన విద్యార్థులు జూలై 24న నీట్ పరీక్షకు హాజరు కానక్కర్లేదు. ఆకాశాన్నంటుతున్న పప్పుల ధర నుంచి ప్రజలను ఆదుకోవాలంటే పప్పు ధాన్యాల సాగు భారీగా పెంచడం ఒక్కటే సరైన మార్గమని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించింది. పప్పు ధాన్యాల సాగుకు ఇస్తున్న ప్రత్యేక నిధులు భారీగా దుర్వినియోగమవుతున్న నేపథ్యంలో పప్పు ధాన్యాల సాగు ఎందుకు పెరగటం లేదనే అంశంపై మేధోమథనం చేపట్టిన కేంద్ర వ్యవసాయ శాఖ తాజాగా ఓ కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది పప్పు ధాన్యాల దిగుబడిని 2 కోట్ల టన్నులు సాధించాలని కొత్త లక్ష్యాన్ని ప్రకటించిన కేంద్రం వచ్చే ఏడాది 2.10 కోట్లు, 2020-21 నాటికి 2.40 కోట్ల టన్నులు సాధన లక్ష్యంగా పెట్టుకోవాలని తెలిపింది. దేశంలో పప్పుల డిమాండ్కు లభ్యతకు మధ్య 40 నుంచి 50 లక్షల టన్నుల భారీ అంతరం ఉన్న నేపథ్యంలో ఉత్పాదకత పెరిగేలా సాగు విధానాలు మారాలని రాష్ట్రాలకు స్పష్టం చేసింది. మరోవైపు ఈ ఖరీఫ్లో తెలంగాణలో పప్పు ధాన్యాల పంటల సాగు విస్తీర్ణం సాధారణం కన్నా రెట్టింపయ్యేలా రైతులను ప్రోత్సహించాలని తాజాగా నిర్ణయించిన వ్యవసాయ శాఖ కీలకమైన కంది పంట సాగుకు భారీగా రాయితీ విత్తనాలు ఇచ్చేందుకు రంగం సిద్దం చేసింది. ఇంధనం, రవాణా, మౌలిక వస్తువుల రంగాల్లో పరస్పర సహకారమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఇరాన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఇరాన్పై అమెరికా సహా పశ్చిమ దేశాల ఆంక్షలు తొలగిపోయిన వేళ ద్వైపాక్షిక, సాంస్కృతిక బంధం బలోపేతం చేయడానికి మోదీ ప్రయత్నించనున్నారు. ఈ సాయంత్రం ఢిల్లీ నుంచి ఇరాన్ బయలుదేరనున్న ప్రధాని టెహ్రాన్ విమానాశ్రయంలో దిగిన వెంటనే నేరుగా గురుద్వారాను సందర్శిస్తారు. అక్కడ భారత సంతతి ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అధ్యక్షుడు హసన్ రౌనీతో సమావేశమై చాబార్ ఓడరేవు తొలిదశ ప్రాజెక్టు అభివృద్దిపై చర్చించనున్నారు. ఈ మేరకు ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేయనున్నాయి. పాకిస్తాన్ ప్రాదేశిక జలాల్లో ప్రవేశించకుండా ఇరాన్, ఆఫ్ఘన్తో నేరుగా వాణిజ్యం చేయడానికి భారత్కు ఈ ఓడరేవు అత్యంత కీలకం. ఈ పోర్టులో 2 టెర్మినల్స్, 5 మల్టీలెవెల్ కార్గో బెర్తుల అభివృద్ది కోసం భారతీయ పోర్టులు ఈ ప్రాజెక్టులో 13,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి. భారత్, ఇరాన్, ఆఫ్ఘన్ రవాణా కారిడార్కు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. వినూత్నంగా ఆలోచించి వాణిజ్య పన్నుల శాఖను పటిష్టపరచాలని, 100% పన్ను వసూలు లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు సూచించారు. వాణిజ్య పన్నుల శాఖ పనితీరుపై సమీక్షించిన ఆయన అత్యధిక ఆదాయాన్ని సమకూర్చే శాఖను అవసరమైతే పునర్వ్యవస్థీకరించుకోవాలన్నారు. పదోన్నతులు కల్పించడం సహా ఖాళీలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తెలంగాణలో కోట్ల రూపాయల పనులు జరుగుతున్నందున పన్ను ఆదాయం మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రావాల్సిన ఆదాయం పూర్తిగా వస్తుందో లేదో శాస్త్రీయంగా బేరీజు వేసుకోవాలని సూచించారు. పన్నులు ఎగవేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కోర్టు వివాదాల వల్ల 3,600 కోట్ల రూపాయలు బకాయిలుగా పేరుకుపోయాయన్న కేసీఆర్ వీలైనంత త్వరగా వివాదాలు పరిష్కారమయ్యేలా చూడాలని ఆదేశించారు. హైదరాబాద్లో 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం సాంకేతిక కమిటీ ఏర్పాటు చేసింది. షెడ్యూల్డ్ కులాల అభివృద్ది శాఖ కార్యదర్శి అధ్యక్షతన కమిటీ ఏర్పాటైన ఈ కమిటీకి షెడ్యూల్డ్ కులాల అభివృద్ది శాఖ సంచాలకులు కన్వీనర్గా వ్యవహరిస్తారు. ఆర్ఎన్బి, హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజనీర్లు ఆచార్య పద్మావతి, ఆచార్య శ్రీనివాస్ రెడ్డి సభ్యులుగా ఉంటారు. దేశంలోని అతి ఎత్తైన విగ్రహాలకు సంబంధించిన సమాచారం, వ్యయం, సాంకేతిక అంశాలు సహా 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహ తయారీకే అవసరమైన పూర్తి సమాచారాన్ని కమిటీ సేకరించి ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంను దేశంలోనే ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దేందుకు తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గుంటూరులోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కార్యాలయంలో జరిగిన వర్సిటీ పాలక మండలి తొలి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన వ్యవసాయ పరిశోధనలు సహా వ్యవసాయ విద్యను మెరుగుపరిచేందుకు సభ్యులు తమ వంతుగా మెరుగైన సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆకాంక్షించారు. త్వరలో 4 ప్రైవేటు వ్యవసాయ కళాశాలలకు అనుమతి ఇస్తామని పుల్లారావు చెప్పారు.
ఈ విశ్వవిద్యాలయం ద్వారా పరిశోధనలో రైతాంగానికి మేలు చేకూర్చేటువంటి దానికి కానీ, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించేటువంటి దానికి కానీ, అధిక దిగుబడి సాధించేటువంటి వంగడాలనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి అందించేటువంటి దానికి, ఎరువులు రసాయన రహిత పంటలు పండించేటువంటి దానికి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం దేశంలోనే ఒక మంచి ప్రతిష్టాత్మకమైనటువంటి విశ్వవిద్యాలయంగా దీన్ని రూపుదిద్దేటువంటి దానికి ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. కేంద్ర ప్రభుత్వ 2 ఏళ్ల పాలనా విజయాలను ప్రజలకు వివరించేందుకు సంకల్పించిన విజయ పర్వ దివస్ ఆంధ్రప్రదేశ్లో 9 చోట్ల నిర్వహించాలని భాజపా నిర్ణయించింది. విజయవాడ, విశాఖ, కాకినాడ, రాజమండ్రి, గుంటూరు, కర్నూలు, తిరుపతి, నెల్లూరు, అనంతపురంలో బహిరంగ సభలను నిర్వహించనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సహా 9 మంది కేంద్ర మంత్రులు ఈ బహిరంగ సభల్లో పాల్గొని కేంద్రం 2 ఏళ్లలో చేపట్టిన కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తారు. 9 మంది సహాయ మంత్రులు, పార్టీ పదాధికారులు కూడా ఈ సమావేశాలకు హాజరయ్యేలా ప్రణాళిక రూపొందించారు. ఈ నెల 26 నుంచి జూన్ 1 వరకు బహిరంగ సభలు జరగనున్నాయి. ప్రత్యేక హోదా సహా ఏపీకి సరైన సాయం చేయటం లేదనే విమర్శలు వస్తున్న తరుణంలో ఆ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఈ బహిరంగ సభల్ని వేదికగా చేసుకోవాలని భాజపా భావిస్తోంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ఉత్సాహభరిత వాతావరణంలో అత్యంత ఘనంగా జరుపుకునేలా ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వరంగల్లో అధికారులను ఆదేశించారు. అవతరణ దినోత్సవ నిర్వహణపై హన్మకొండలో మంత్రి చందులాల్తో కలిసి సమీక్షించిన ఆయన జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా వేడుకలను నిర్వహించుకోవాలన్నారు. అమరుల కుటుంబాలకు జూన్ 2నే నియామక పత్రాలు అందజేస్తామన్నారు. ఉద్యమ కేంద్రంగా ఉన్న వరంగల్ జిల్లాలో గ్రామ స్థాయి మొదలుకొని జిల్లా స్థాయి వరకు అన్ని ప్రాంతాలలో కూడా ఎవరైతే వివిధ రంగాలలో పేరు ప్రఖ్యాతులు గడించిన వారు ఉన్నారో ఒక 25 మందిని ఎంపిక చేసి వారిని సన్మానించడం. వరంగల్ జిల్లాలో 120 మంది తెలంగాణ కొరకు అమరులయ్యారు. ఆ అమరులైన వాళ్ళందరికీ కూడా ఆ రోజు నియామక పత్రాలు ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. తెలంగాణ ప్రభుత్వం సచివాలయానికి వచ్చే సందర్శకులకు ఇకపై డిజిటల్ పాస్ విధానం అమల్లోకి తేనుంది. రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2 నుంచి ఈ విధానం పూర్తి స్థాయిలో అమలు చేయనున్నట్టు తెలిపింది. ఈ మేరకు రూపొందించిన నూతన విధానాన్ని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శనివారం ప్రారంభించారు. ప్రతిరోజు సందర్శన వేళలైన మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు ఆధార్ లేదా డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు గుర్తింపు కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులను తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. ఈ కార్డుల ఆధారంగా సందర్శకుని ఛాయాచిత్రంతో కూడిన డిజిటల్ పాస్ను జారీ చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ ఈసెట్ పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ నెల 12న జరిగిన ఈ పరీక్షకు సంబంధించి 9 రోజుల్లోనే ఉన్నత విద్యామండలి చైర్మన్ టి పాపిరెడ్డి హైదరాబాద్లో ఫలితాలను విడుదల చేశారు. పరీక్షకు 26,408 మంది విద్యార్థులు హాజరు కాగా 24,731 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 12 కోర్సులకు పరీక్ష నిర్వహించగా ఈ ఏడాది 93.65% ఉత్తీర్ణత నమోదైనట్లు వెల్లడించిన పాపిరెడ్డి జూన్ తొలి వారంలో కౌన్సిలింగ్ ప్రారంభిస్తామని తెలిపారు. ఈసెట్ కూడా ప్రభుత్వ కళాశాలలోనే కండక్ట్ చేశాం. అది కూడా ప్రభుత్వ సంబంధించిన ఉద్యోగస్తులతోనే కండక్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇదంతా కూడా ఎటువంటి సమస్య లేకుండా జరిగాయి. ఈ ఎగ్జామ్ కు 97.92 అంటే దాదాపుగా 98% విద్యార్థులు హాజరు కావడం జరిగింది. అయితే ఈ పాసు లేదా క్వాలిఫైయింగ్ దీనిలో 93.65%. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐటీలు, ఇతర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నేడు దేశవ్యాప్తంగా జరగనుంది. పరీక్ష నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఐఐటీ గువాహటి ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసింది. దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్ పరీక్షను 1,58,000 మంది రాస్తుండగా వారిలో 21,305 మంది తెలుగు రాష్ట్రాల వారే ఉన్నారు. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, మహబూబ్ నగర్, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి విశాఖ, విజయవాడ, నెల్లూరు, తిరుపతి నగరాల్లో పరీక్ష జరుగుతుంది. ఈసారి విశాఖ పట్టణంలోని పెట్రో వర్సిటీలోనూ అడ్వాన్స్డ్ ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలు కల్పించనున్నారు. అభ్యర్థులు హాల్ టికెట్తో పాటుగా ఫోటో ఉన్న గుర్తింపు కార్డు తప్పనిసరిగా తెచ్చుకోవాలని అధికారులు సూచించారు. పరీక్షకు బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను మాత్రమే వాడాలి. బయోమెట్రిక్ పరికరాలతో విద్యార్థుల ఫోటో, వేలిముద్రలు సేకరిస్తారు. సికింద్రాబాద్ తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహేంద్ర హిల్స్ లో భారీ ఆర్థిక మోసం బయటపడింది. ఏటీఎంలలో డబ్బులు నింపే ఆర్సీఐ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్లో 9,98 లక్షల రూపాయలు అదే సంస్థలో పనిచేసే లోకేష్ రెడ్డి, ప్రవీణ్లు కాజేశారని ఆర్సీఐ మేనేజర్ నాగరాజు తుకారాం గేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 3 బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళు ఏటీఎంలో క్యాష్ రీఫిల్లింగ్ చేసే వాటిల్లో
వాళ్ళ ఉద్యోగస్తులు అయినటువంటి వాళ్ళు స్టేట్మెంట్ ప్రకారము డబ్బు కరెక్ట్ బ్యాలెన్స్ చూపిస్తున్నారు. రియల్ గా దాంట్లో డబ్బు తక్కువ పెట్టి బ్యాంకుని ప్లస్ సంస్థని చీట్ చేసి దాంట్లో 9,98,00,000 చిల్లర మిస్అప్రాప్రియేషన్ చేసినారని చెప్పి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఎవరెవరు దీనికి బాధ్యతలు లేకపోతే ఎవరైనా ప్రోత్సాహం ఉన్నదా ఇదంతా కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో తెలియరావడం. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దుల్లో అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో తాలిబాన్ అధినేత ముల్లా మన్సూర్ మరణించి ఉండవచ్చని పెంటగాన్ ప్రకటించింది. గతంలో అమెరికా వైమానిక దళం జరిపిన దాడుల్లో తాలిబాన్ అధిపతి ముల్లా ఉమర్ మరణించిన తర్వాత ముల్లా మన్సూర్ తాలిబాన్ ఉగ్ర సంస్థ పగ్గాలు చేపట్టారు. ఆఫ్ఘన్లో ఇటీవల జరిగిన పలు బాంబు దాడులకు మన్సూరే వ్యూహకర్తగా వ్యవహరించాడు. తాజాగా జరిపిన వైమానిక దాడుల్లో మన్సూర్ కూడా మరణించి ఉండవచ్చని పెంటగాన్ మీడియా కార్యదర్శి పీటర్ కుక్ తెలిపారు. ఆఫ్ఘన్ పునర్నిర్మాణానికి శాంతి స్థాపనకు విఘాతం కలిగిస్తున్న మన్సూర్ను మట్టుబెట్టేందుకు తమ బలగాలు ఇటీవల కాలంలో తీవ్రంగా ప్రయత్నించాయని తెలిపిన కుక్ తాజా దాడులకు సంబంధించి మరింత సమాచారం కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపారు. జూన్లో అగ్రరాజ్య పర్యటనకు వెళ్లనున్న ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత అరుదైన రీతిలో స్వాగతం పలికేందుకు అమెరికా సిద్దమవుతోంది. జూన్ 8న అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్న మోదీకి వాషింగ్టన్లోని ప్రభుత్వ ప్రధాన కార్యాలయాల సముదాయం వద్ద అరుదైన రీతిలో ఎర్రతివాచీ స్వాగతం లభించనుంది. ఈ ఏడాదిలో ఎర్రతివాచీ స్వాగతం అందుకోనున్న తొలి విదేశీ నేతగా ప్రధాని గుర్తింపు పొందనున్నారు. మోదీ గౌరవార్థం కాంగ్రెస్ స్పీకర్ పాల్ రైన్ అత్యంత అరుదైన రీతిలో ప్రత్యేక విందు ఏర్పాటు చేయనుండగా ఈ కార్యక్రమానికి ఆతిథ్య దేశానికి చెందిన ప్రముఖ చట్టసభ్యులు హాజరు కానున్నారు. స్పీకర్ ఉభయ సభల అధికార విపక్ష నేతలతో మోదీ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న ఈ ఏడాదిలో అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి మోదీ తప్ప మరో విదేశీ నేత ప్రసంగించే అవకాశం లేదని శ్వేత సౌధం వర్గాలు అంటున్నాయి. గతంలో రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు, వాజ్పేయి, మన్మోహన్ సింగ్ భారత ప్రధానులుగా అమెరికా కాంగ్రెస్లో ప్రసంగించారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.